ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. 2024 సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలవడమే కాదు, 92 సంక్రాంతి సినీ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది. తెలుగులో అనేక రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, 30 రోజుల్లో 300 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఇప్పుడు మరో మైలురాయి కూడా దాటేసింది. హనుమాన్ సినిమా హిందీలో 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. హిందీలో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మాటలు కాదు. కానీ సౌత్ నుంచి వెళ్లి అక్కడ 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 11వ సౌత్ సినిమాగా హనుమాన్ నిలిచింది. ఇక సౌత్ నుంచి వెళ్లి 50 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోలలో 6వ హీరోగా తేజ సజ్జా నిలిచాడు. ఇప్పటి వరకు ప్రభాస్, అల్లు అర్జున్, ఎస్, రజనీకాంత్, రక్షిత్ శెట్టి వంటి వారికి మాత్రమే అక్కడ 50 కోట్లకు పైగా కలెక్షన్స్ లభించాయి. కానీ ఇప్పుడు తేజాకి మొదటి పాన్ ఇండియా అటెంప్ట్తోనే 50 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రావడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్కి సంబంధించిన పనులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో శ్రీరామ్, హనుమాన్ పాత్రలను ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ వర్మ మాత్రం మహేష్ బాబు శ్రీరాముడిగా, మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడిగా నటిస్తే బాగుంటుందని అంటున్నాడు. మరి జై హనుమాన్ ఎలా ఉంటుందో చూడాలి.